రీసెంట్ గానే లాస్ ఏంజల్స్ లో 98వ ఆస్కార్ అవార్డ్స్ వేదిక అత్యంత అట్టహాసంగా మొదలైంది. ఈసారి మన ఇండియన్ సినిమాకు ఎలాంటి ఆస్కార్ అవార్డు దక్కలేదు, కానీ మన తెలుగు దిగ్గజ నటుడు దివంగత కోట శ్రీనివాసరావుకి మాత్రం అరుదైన గుర్తింపు లభించింది. ఇన్ మెమోరియం సెగ్మెంట్ లో గత ఏడాది చనిపోయిన ప్రముఖ నటుల ఫోటోలను ఆస్కార్ వేదికపై ఏర్పాటు చేసి స్క్రీన్ లో ప్రదర్శించారు. కోట శ్రీనివాసరావు గారితో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ రంగానికి గొప్ప సేవలను అందించిన కళాకారులకు సంబంధించిన ఫోటోలను ప్లే చేసి వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో ఉండేది కాదు. ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టారు. అయితే ఈ సెగ్మెంట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర ఫోటో వేయలేదని బాలీవుడ్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గత ఏడాది నవంబర్ 24న ధర్మేంద్ర చనిపోయారు. ఆయన వయసు 89 ఏళ్ళు ఉంది. 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ధర్మేంద్ర సినీ రంగానికి చేసిన సేవలు ఎనలేనిది. ఒకప్పుడు సూపర్ స్టార్ గా, బాలీవుడ్ నెంబర్ 1 హీరోగా సంచలనాత్మక చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ధర్మేంద్ర తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు. అలాంటి లెజెండరీ నటుడికి సంబంధించిన ఫోటో ఆస్కార్ అవార్డ్స్ వేదికలో ప్రదర్శించకపోవడం దురదృష్టకరమని బాలీవుడ్ ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేయగా సమయం తక్కువగా ఉండడం వల్ల ప్రదర్శించలేకపోయాం. కానీ ఆస్కార్ అవార్డ్స్ అధికారిక వెబ్సైట్ లో ధర్మేంద్ర గారి ఫోటో పేరు ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ. అయితే మన కోట శ్రీనివాస్ గారికి మాత్రం అరుదైన గౌరవం దక్కడంపై మన తెలుగు ఆడియన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి మూవీ లవర్స్ ని తన అద్భుతమైన నటనతో అలరిస్తూ తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు గారికి ఈ గౌరవం తగినదే. ఆయన లేని లోటు సినీ రంగంలో స్పష్టంగా కనిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు గారిని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్స్.